సంధ్యా థియేటర్ కేసు కోర్టు పరిధిలో ఉండటంతో దానిపై ఎక్కువగా మాట్లాడలేమన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. వారం రోజుల నుంచి దాదాపు 10,000 వీడియోలను పరిశీలించి సంధ్యా థియేటర్ ఘటనపై 10 నిమిషాల వీడియోను రూపొందించామన్నారు. ఆ వీడియోను చూసి ఆ రోజు జరిగింది ఏంటి అనేది మీడియా, ప్రజలు ఒక నిర్ణయానికి రావాలని కోరారు. అనంతరం మీడియా ముందు ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఈ కేసు ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో ఉంది కనుక మేము ఎక్కువ దీని గురించి మాట్లాడలేము. కానీ కోర్టు పరిధిలో ఉంది, ఇంకా వాదనలు జరగబోతున్నాయి కొన్ని రోజుల్లో కూడా. ఇప్పుడు దీనిపైన అనేక రకాల వర్షన్స్ వచ్చాయి. మా సోషల్ మీడియా టీం కానివ్వండి, లోకల్ ఆఫీసర్స్ కానివ్వండి, నిన్న జరిగిన ప్రెస్ మీట్ ప్లస్ నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ, దాని గురించి మేము కూడా ఒక వారం రోజుల నుండి దాదాపు ఒక 10,000 కెమెరాస్ అంటే సెల్ ఫోన్లో చాలామంది రికార్డ్ చేశారు. అక్కడున్న సోషల్ మీడియా ద్వారా మీ ఛానల్స్ రికార్డ్ చేసిన బైట్స్ అవన్నీ కూడా అనలైజ్ చేసి క్రోడీకరించి ఒక 10 నిమిషాల వీడియో ఒకటి తయారు చేశారు. దయచేసి మీకు అది చూపిస్తాను. నేను దీని గురించి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు. అది చూసి మీరే ఒకసారి మీరు ఆలోచించుకోండి, నిర్ణయించుకోండి ఏం జరిగిందో. ఇక తొక్కేసలాట తర్వాత థియేటర్ నుంచి వెళ్లిపోవాలని అల్లు అర్జున్ కు చెప్పామన్నారు చిక్కడపల్లి ఏసీపీ రమేష్. మొదట థియేటర్ దగ్గర అల్లు అరవింద్ మేనేజర్ సంతోష్ను కలిసి మహిళ చనిపోయిన విషయాన్ని చెప్పామన్నారు. అల్లు అర్జున్ను కలవటానికి వెళ్తుంటే సంతోష్ కలవనివ్వలేదని ఆయనే అల్లు అర్జున్కు చెప్తానన్నారని తెలిపారు. తర్వాత డీసీపీ ఆదేశాలతో క్రౌడ్ను నెట్టుకుంటూ థియేటర్లోకి వెళ్లి జరిగిన విషయాన్ని అల్లు అర్జున్కు చెప్పామని, థియేటర్ నుంచి వెళ్లిపోవాలని సూచించినట్లు తెలిపారు ఏసీపీ రమేష్. అయితే అల్లు అర్జున్ సినిమా చూసి వెళ్తున్నారన్నారని, ఆ తర్వాత 15 నిమిషాలకు థియేటర్ నుంచి బయటకు వచ్చేశారని తెలిపారు ఏసీపీ రమేష్. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచినవి ఏమంటే, ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుటతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా, నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరము దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు. డీసీపీ సార్ దగ్గరికి పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు, గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి, మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కకు జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 మినిట్స్ టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని మా ప్రతినిధి సుస్మిత అని అడిగి తెలుసుకుందాం. సుస్మిత. కవిత, పుష్ప 2కి సంబంధించి ఏదైతే బెనిఫిట్ షోలో తొక్కిసలాట ఘటన గురించి సివి ఆనంద్ ఇవాళ మాట్లాడే ప్రయత్నం అయితే చేశారో, అయితే పూర్తిగా కూడా ఎక్కడైతే వీడియోస్, అంతేకాకుండా టీవీల్లో వచ్చిన, మాధ్యమాల్లో వచ్చిన ప్రతి ఒక్క వీడియోని కూడా క్రోడీకరించి దాదాపు 10 నిమిషాల నిడివి గల ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియోలో పూర్తిగా కూడా అల్లు అర్జున్ ఏ విధంగా వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ సినిమా చూసేందుకు ఏ విధంగా వచ్చారు, అక్కడ పూర్తిగా ఫ్యాన్స్ ఏ విధంగా ఉన్నారు, తొక్కిసలాట ఏ విధంగా జరిగింది, రేవతి అనే మహిళ ఏ విధంగా మృతి చెందింది, అంత పూర్తిగా వాళ్ళ సినిమాకి వెళ్ళి చూసి బయటకు వచ్చేంత వరకు కూడా 10 నిమిషాల నిడివి గల వీడియోని అయితే చూపించారు. సో పూర్తిగా కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ సమయంలో అల్లు అర్జున్ వినలేదనే సివి ఆనంద్ తెలియజేసే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా ఏసీపీ, అంతేకాకుండా డీసీపీ, సిఐ కూడా అక్కడే ఉన్నారు, పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఎక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం కాకపోవడంతో రేవతి అనే మహిళ కూడా అప్పటికప్పుడే స్పాట్ డెడ్ అవ్వడం, మరో బాలుడికి సివియర్గా ఉంది అని చెప్పి ఏదైతే థియేటర్లో చూస్తున్న అల్లు అర్జున్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి
తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ మేనేజర్ సంతోష్ అనే వ్యక్తి ఆపారు, నేను తెలియజేస్తాను అల్లు అర్జున్ గారికి అని చెప్పారని కూడా చెప్పారు. సో అప్పటికి చాలా వరకు ఆ సీరియస్నెస్ కూడా ఎక్కువ అవడంతో కూడా డీసీపీ ఆదేశాలు ఇవ్వడంతో ఏసీపీ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పలుమార్లు 4-5 సార్లు వెళ్ళినప్పటికీ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ మేనేజర్ సంతోష్ అనే వ్యక్తి వెళ్ళనివ్వలేదని కూడా డీసీపీ చెప్పిన పరిస్థితి. అంతేకాకుండా ఆ తర్వాత ఫైనల్ గా డీసీపీ, ఏసీపీ, ఎస్హెచ్ఓ, చిక్కడపల్లి ఎస్హెచ్ఓ కలిపి లోపలికి వెళ్లారు. పూర్తిగా విషయాన్ని వ్యక్తపరిచారు అల్లు అర్జున్ కి. చెప్పిన అనంతరం కూడా దాదాపు 15 నిమిషాల తర్వాత ఆయన బయటకు వచ్చినట్టు కూడా చెప్పారు. సో పూర్తిగా కూడా అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా జరిగింది, అల్లు అర్జున్ లోపలికి ఏ విధంగా వెళ్లారు, అభిమానులంతా మొత్తం క్రౌడ్ ఏ విధంగా ఉంది, పూర్తిగా కూడా అన్ని విజువల్స్ చూపించే ప్రయత్నం చేశారు. సో పూర్తిగా కూడా ఏదైతే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో అయితే కేసు నడుస్తూ ఉంది. దీనిపైన మేము ఇప్పుడైతే నో కామెంట్స్ అంటూ కూడా సిపి సివి ఆనంద్ తెలియజేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. లీగల్ గా ముందుకు వెళ్తాము, పోలీసుల తరపున కూడా మేము వాదనలు వినిపిస్తాము. అయితే పూర్తిగా కూడా కంట్రోల్ చేసినప్పుడు కూడా అంటే చిక్కడపల్లి సిఐ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. మేము చాలా ప్రయత్నాలు చేశాము, కానీ ఆ సమయంలో కూడా నేను కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆ గ్రిల్ ఆ విధంగా కూడా ఉన్నారు, బౌన్సర్లు కూడా చాలా మంది ఉన్నారు, పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారని కూడా చెప్పారు. సో సివి ఆనంద్ తెలియజేసిన కామెంట్స్ కూడా చూసుకుంటే బౌన్సర్లు కూడా నేను వార్నింగ్ ఇస్తూ ఉన్నాను, ఎవరైతే వీఐపీలకు కానీ వీవీఐపీలకి ఎవరు బౌన్సర్లు వచ్చినా వారే బాధ్యత తీసుకోవాలి. వారిని ఒకవేళ పోలీసులను కానీ అలాగే ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వారిపైన తోసేసినా వారిని ముట్టుకున్నా ఖచ్చితంగా వారికి తాట తీస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సో బౌన్సర్లు కూడా వారి ఏజెన్సీలకు కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాము. బౌన్సర్లు ఖచ్చితంగా వారి లిమిట్స్ లో ఉండాలి. వారు వచ్చిన సమయంలో వాళ్ళు సెలబ్రిటీలకి వాళ్ళు మాత్రమే బాధ్యత తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. కవిత. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.